హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను. ఇవాళ ఏంటంటే నేను ఒక ఫ్లిప్కార్ట్లో ఒక ర్యాక్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. షెల్ఫ్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ది, సో అదైతే నేను ఆర్డర్ చేశాను. నాకైతే ఇది 417 రూపీస్ పడింది. ఇఫ్ మీరు ఆన్లైన్లో పే చేసుకునే పని అయితే 410 రూపీస్ పడుతుంది అనమాట. ఇది ఏంటంటే నేను ఫస్ట్ ఇది మన కోసం కాదు, ఇది మా ఆయన వాళ్ళ అత్తగారి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం కోసం మేము ఆర్డర్ చేసాం. ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఎలా సెట్ చేసుకోవాలి అవన్నీ. సో అందుకోసం అయితే నేను తీస్తున్నాను అనమాట. ఇక్కడ కూర్చో. అందుకోసమే నేను ఇప్పుడే తీసి ఫస్ట్ మన ఇంట్లోనే చెక్ చేద్దాం ఎలా ఫిక్స్ చేయాలో అనేది. అందుకని చెక్ చేస్తున్నా. నాకు తెలియదు కదా, అక్కడికి వెళ్ళి బల్బు తీసుకోకూడదు కదా. చూడు, నీకే తెలీదు సెట్ చేయడం. మళ్ళీ నువ్వు తీసుకోమని చెప్పావు దీన్ని అంటారు. ఎందుకు వచ్చింది, మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్దిగా. అయ్యో, ఎలా పడితే అలా తీసేసామనుకో మళ్ళీ రిటర్న్ తీసుకోరేమో అని ఒక భయం అన్నమాట. ఈ రిటర్న్ వాళ్ళు కూడా 100 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎందుకు రిటర్న్, ఏమైంది అని. అసలే ఫ్లిప్కార్ట్లో వాళ్ళు రిటర్న్ తీసుకోవడం కష్టం. ఇంకా వందుకారు ఫ్లిప్కార్ట్లో వాళ్ళు రిటర్న్ మ్యాక్సిమం అసలు లేనే లేదనేస్తారు ఫస్టే. చాలా బాగా పార్సల్ చేస్తున్నారు యాక్చువల్లీ. இங்க வந்து உட்கார்றா. வாவ், పార్సల్ అయితే బాగానే చేశారు కానీ పీకే లోపల మనకి సినిమా కనిపిస్తుంది. చూసారు, ఆల్మోస్ట్ 1 minute వీడియో అయింది దీన్ని పీకే లోపల. మీ ఎవరింట్లో అయినా ఈ షెల్ఫ్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నా, ఈ రేట్కి వర్తా కాదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. 410 రూపీస్ అయింది. సో నేనైతే ఈ అట్టపెట్టే పీకేసా. వాడు కన్ఫర్మ్ రిటర్న్ తీసుకోడేమో, హోప్ సో. తీసుకుంటే మన లక్, తీసుకోలేదంటే వాడి కర్మ కాదు మన కర్మ. సో పైప్స్ వచ్చేసాయి, వీటిని మనం ఫిట్ చేయాలన్నమాట. తనైతే అంటే నేనేం సెలెక్ట్ చేయలేదు, వాళ్ళ అత్తగారే చెప్పారనమాట పర్టికులర్ కలర్ కావాలని. సో నేను పర్టికులర్ కలర్ తనని అడిగే నేను ఆర్డర్ చేశా. ఈ కలరే కావాలన్నారనమాట. సో నేను ఈ కలరే ఆర్డర్ చేశా. బాగానే ఉంది కదా. జస్ట్ తనకి బీరువాలో వచ్చేసి పట్టడం లేదు, ఇది క్లోజ్ చేసుకోవడానికి అనమాట. బీరువాలో పట్టట్లేదంట డ్రెస్సెస్. సో అందుకని ఆర్డర్ చేయమన్నారు. శారీస్ వరకు బీరువాలో పెట్టుకున్నా కానీ బ్లౌజ్ అండ్ ఏమంటారు బ్లౌజు పావడా అనేవి దీని మీద పెట్టేసుకోవచ్చు కదా. సో బాగా ఇచ్చారు. క్లాత్ చూసారా ఎంత బాగుందో, ఓవర్లాక్తో కూడా ఇచ్చారనమాట. ఇది మనం ఇప్పుడు ఎలా ఫిట్ చేయాలనేదే పెద్ద టాస్క్. నాకైతే డౌటే నేనేం ఫిట్ చేస్తానో, నాకు అసలు రాదు. నేనే ఒక పెద్ద తిక్కమోకన్నాన్ని. ఇవన్నీ ఆర్డర్ చేసి ఎక్స్పెరిమెంట్లు చేయడానికంటే మంచిగా ఒక బీరువా తీసేసుకోవడం బెస్ట్ ఏమో. కానీ ఇప్పుడు సెట్ చేసి అది బాగాలేదనుకో వాళ్ళ దగ్గర బల్బు తీసుకోవాలన్నమాట మనము. చూడు, ఆర్డర్ చేసి ఇమ్మంటే ఎలాంటిది ఆర్డర్ చేసి ఇచ్చిందో నీ పెళ్ళం అంటారు మా ఆయన్ని. అందుకే నేను కూడా ఏమీ అనుకోవట్లా. వాము, సో ఒకటైతే ఫిక్స్ చేసా పైప్. సో నాకు అర్థమైంది, ఇది వచ్చేసి పైప్స్కి అనమాట. ఇలా అంటే షీట్స్ పెట్టుకుంటాం కదా, సో దానికి ఒకటైతే ఫిట్ చేసా. ఎన్ని క్లాత్స్ ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా. పైప్స్ అయితే చాలా ఇచ్చున్నారు, మేబీ ఒక 5-6 వచ్చాయేమో. మొత్తం అరేంజ్ చేసాక నేను మీకు ఫైనల్ లుక్ చూపిస్తా, నాకు ఎలా ఉందో చెప్పండి. చాలా సేపు పట్టేలా ఉంది. కరెంటు కూడా లేదు మాకు ఇక్కడ.
రెండోది కూడా ఫిట్ చేసా. యాషో ఇంచే బాక అతికి అవి పెట్టాలి. మూడోది కూడా చేసా. నేను ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసుకుంటే రిటర్న్ పెట్టడానికి నేను చాలా గిల్ట్గా ఫీల్ అవుతానండి. ఎందుకో తెలుసా, కష్టపడి తెచ్చిచ్చుంటారు కదా, సో మళ్ళీ రిటర్న్ పెడితే వాళ్ళు మన ముఖాలు చూసి ఏమనుకుంటారా. ఇప్పుడు మీషోలో ప్రోడక్ట్ అయితే నేను ఇప్పుడు రిటర్న్ ఇచ్చానా, నాకు ఒకలా అనిపించింది. బట్ తను రిసీవ్ చేసుకునే అతనైతే ఓకే, కానీ మనకు ఒకలా అనిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకు పాపం కదా వాడు వచ్చి వచ్చి వెళ్ళాలి అని. యాక్చువల్లీ డెలివరీ పర్సన్స్ని చూస్తే కొంచెం జాలిగానే ఉంటుంది కదా. కొంతమంది రిటర్న్ ఇవ్వాలంటా ఉంటే దాన్ని తొక్కతా ఉన్నాం. ఇవ్వాలని కాదులేండి, ఒకవేళ సెట్ అవ్వకపోతే రిటర్న్ చేయడం కోసం ఎంతైనా భద్రంగా పెట్టాలి కదా. అవును, ఇలాంటివి 6 ఇచ్చారు. 6 1 2 6 ఉన్నాయి. చాలా పెద్దగా వచ్చేటట్టుంది. అయితే పెద్దగా వస్తే నేనే తీసేసుకుంటా. చెమట మన ఇంట్లో చెప్పులకి సరిపోదు. ఇంత పెద్ద ర్యాక్ అయినా చెప్పులకి సరిపోదు, కరెక్ట్ ఉండిద్ది. ఒక్కొక్కరికి నాకు 15 జతలు, మా ఆయనకు 15 జతలు ఉన్నాయన్నమాట. అప్పుడే 7 minutes వీడియో అయిపోయిందండి. చూడండి, నేను ఎప్పటికి ఫిట్ చేస్తాను. చూసే వాళ్ళంతా అనుకుంటారు టైంపాస్ కోసం, అరే టైంపాస్ కోసం వీడియో అప్లోడ్ చేస్తున్నావా అని. అవసరమా నాకు ఈ తిప్పలు? జస్ట్ ఫిట్ చేసి చూపిద్దాం ఎలా ఉంటుందో అని అన్నమాట. నేను లాస్ట్కి చాలా భయపడ్డా. 5999 వచ్చిన తర్వాత ఒక్క సబ్స్క్రైబర్ కూడా పెరగలేదన్నమాట. నేను ఆ టైంలో చాలా అంటే చాలా భయపడ్డా. మనం రీచ్ అవ్వగలమా 6K? లాస్ట్ ఒక్క సబ్స్క్రైబర్ దగ్గర వీళ్ళు ఆపేస్తారేమో మనోళ్ళు. ఇంకా దేవుడు కనిపిస్తాడు ఒక్క సబ్స్క్రైబర్ దగ్గర ఆపితే అని చాలా భయపడ్డా. సో అసలు ఇవి దేనికి ఫిట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అన్నమాట. చూద్దాం ఎలా వస్తాయో. కొంతసేపు అయితే వీడియో పాస్ చేసి ఫిట్ చేసి చూపిస్తాం. ఓ గాడ్, ఇది చాలా కష్టంగా ఉందండి. నేను కూడా ఏమో అనుకున్నా కానీ చాలా కష్టమే. ఇది అసలు సెట్ చేయడం అంటే ఇంకా కష్టం. యాషు అదిటి మామూలు కష్టం కాదు. ఎందుకులేండి, నేను ఇప్పుడు చూస్తున్నా. అసలు ఎందుకు ఆర్డర్ చేసాం రా అబ్బా అనిపించేసింది నాకైతే. అదితి నా ఆర్డర్ తీసుకురా. కష్టం అని కాదు కానీ మనకు అలవాటు లేని పనులే. యాషి పక్కన మనకు అలవాటు లేని పనులు చేయలేమండి అసలు. రివర్స్ యాంగిల్లో ఇచ్చేసా. ఇది ఇలా అయితే అలా ఇచ్చేసా అన్నమాట. అది కొంచెం మళ్ళీ తీసి మళ్ళీ పెట్టే లోపల కొంచెం కష్టమైంది. చూసారా, ఆల్మోస్ట్ రెడీ చేస్తున్నా. కొంచెం లాంగ్ వ్యూలో అయితే మీకు అర్థమయ్యేదేమో. నేను కర్టన్స్కి సెట్ చేసి పెట్టా కదా, మా బుడ్డోడు అన్ని పీకి పారేశాడు. వీడిని పీకి ఆడ పాడేయాలి. నాకు వచ్చే కోపానికైతే పరువు పోయి ఉండేదేమో డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి రిపేర్ చేసేయడానికి. అందుకే ఫస్ట్ ట్రయల్ వేసుకుందాం అని మంచి పని చేశాను. మా ఆయన దగ్గర పర్మిషన్ వేరే తీసేసుకున్నా. నేను ఫస్టే కార్తీ మన ఇంట్లోనే రెడీ చేసి పెడతా, ఇఫ్ ఇన్ కేస్ బాగా రాలేదంటే నాకు సంబంధం లేదు అని. సో ఇప్పుడైతే నో ఇష్యూస్ కదా.
ఇది ఒకటి వస్తుంది, ఒకటి రాట్లే. ఏం ప్రాబ్లమో అర్థం కావట్లే. హోల్డర్లన్నీ ఎక్కడక్కడ పడేసాడండి మా బాబు. ప్రతి ఇంట్లో మా బుడ్డోడు లాంటి ఒక బుడ్డోడు ఉండాలి. దీన్ని ఎప్పటి నుంచి సెట్ చేస్తున్నా తెలుసా? ఎంతసేపు అవుతా ఉందో మీకు తెలుసా నేను దీన్ని సెట్ చేయడానికి కూర్చొని. సో గైస్ ఫైనల్లీ అయితే సెట్ చేసేసా. చూసారా ఫైనల్ అవుట్ఫిట్ తెలుస్తుందా? సో ఇదే అనమాట ఫైనల్ లుక్. వీటిలో అయితే బ్లౌజులు పావడా పెట్టుకోవడానికి అయితే అడిగారు. దీనికి పైన ఒక కవర్ కూడా ఇచ్చాడు. మా వాడైతే చూడు మమ్మీ మనం చెప్పులు పెట్టేసుకుందాం ఇందులో, చెప్పులు అయితే బాగుంటాయని చెప్పులు అయితే ఫిట్ చేసేస్తున్నాడు మా బుడ్డోడు. చూసాడా వాడి చెప్పులు మాత్రం ఎత్తి పెట్టుకుంటున్నాడు. చెప్పులు స్టాండ్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడంట. మనం ఏం చేయలేమైతే ఇక దానికి. నేను ఇంకా ఏమనుకున్నానంటే ఇలాంటిది ఒక్కటే ఉంది, బట్ ఇంకొక 4 గాని ఉంటే కింద ఇంకొక స్టాండ్ లాగా బాగా నిలబెట్టి ఉండొచ్చు. హోల్డర్స్ ఒక్కటే ఉంది, కింద స్టాండ్ లాగా పెట్టుంటే బాగుండేదని నా ఫీలింగ్. కొంచెం అయితే తక్కువ అయ్యాయి అనమాట. సో ఎలా ఉందో చెప్పేసేయండి. నేనే చేసా. ఇంకొక కవర్ ఇచ్చారని చెప్పా కదా, కవర్ అయితే వావ్, దీనికి జిప్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు యాక్చువల్లీ. ఆగండి చూపిస్తా. యాషు జరుగు. సో డ్రెస్సెస్ అయితే కింద పడకుండా, డ్రెస్సులు ఏమన్నా పెట్టుకుంటే కింద అయితే పడవన్నమాట. చాలా బాగా ఇచ్చాడు ఫెసిలిటీ అయితే. క్లాత్ చినిగుంది, మనం స్టిచ్ చేయించుకోవాలి. చాలా పల్చగా ఇచ్చాడన్నమాట క్లాత్. సో చూసారా ఇలా మనం తీసుకోవచ్చు, ఇట్లాగా వేసేసేయచ్చు అనమాట. యాక్చువల్లీ సో చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది ఇక్కడ లైట్గా. ఇది మనం ఎలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిందే, స్టిచ్చింగ్ చేసుకోకపోతే నిలవదు అనమాట. మా బుట్టోడు ఎత్తుకొని పరిగిస్తున్నాడు చూసారా. యాషి బాగుందా? ఇక్కడ చెప్పు బాగుందా? ఇది బాగుంది. చెప్పులు ఎక్కడ పెట్టావు? ఇరుమా మమ్మీ ఎడకరమ్మా. సో చూసారు కదా, మీరు కావాలి అనుకుంటే నేనైతే నెక్స్ట్ మా చెప్పుల స్టాండ్ లాగా, చెప్పుల కోసం ఒక స్టాండ్ ఇలాగా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కావాలంటే యూ కెన్ బై. సో చూసారా మా బుడ్డోడు అయితే ఇందులో చెప్పులు పెట్టేస్తున్నాడు. నువ్వు కూర్చోకూడదు మా గుడ్డలు పెట్టుకునేది. సో ఇదేనమాట ఫైనల్ అవుట్ఫిట్. ఆ అవుట్పుట్ ఊరికి డ్రెస్సుల గురించి మాత్రం అవుట్ఫిట్ అని వస్తుంది. సో ఇదే మా బుజ్జిది. అండ్ ఫైనలీ ఇది నాకు ఫిట్ చేయడానికి 1.5 hour పట్టింది. మీరు తిట్టుకుంటారని నాకు తెలుసు, అందుకే నేను వీడియో పాస్ చేసేసి కొంచెం ఫిట్ చేసిన తర్వాత వీడియో తీసాను అనమాట. సో అంతే ఈ వీడియో. ఇలాంటిది మీ ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా ఉంటే వెయిట్ బాగా పెట్టగలమా, వెయిట్ నిలుస్తుందా, అవన్నీ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదు కదా. సో నాకైతే కామెంట్ చేసేసేయండి.
ఓకే, అయితే ఇది అన్బాక్సింగ్ వీడియోనే చేద్దాం అనుకున్నా, చేసేసాను. ఓకే, ఒక హోల్డర్ మిగిలింది లాస్ట్లో అంతే. చూసారా మా వాడు, మా పుట్టోడు దాన్ని ఇంచేదాకా ఇంక గమ్మున ఉంటాడు. సో అంతే ఈ వీడియో. ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఓకే, బాయ్ బాయ్.